కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని కోరారు. కేంద్ర మంత్రితో సీఎం, ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ-ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని కోరారు. కేంద్ర మంత్రితో సీఎం, ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ-ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.